అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నిన్న వైసీపీ వారు పెట్రోల్ మీద ధర్నాలు అవి నిర్ణయించారు. చంద్రబాబు నాయుడు గారు ₹3 రేట్ పెంచేశారు ఇది అని చెప్పేసి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు, మద్యం రేట్లు పెంచుతున్నాం, దీనివల్ల ఏంటంటే తాగడం తగ్గిస్తారని చెప్పేసి. అలాంటి వారు ఇవాళ పెట్రోల్ గురించి గ్యాస్ గురించి ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉంది. అలాగే పెట్రోలు డీజిలు గ్యాసు ఇవన్నీ మన దేశమే కాదు, ఎక్కడో దుబాయ్ నుంచి రావాలి మనకి. అలాంటిది దీని గురించి వైసీపీ వాళ్ళు ధర్నా చేయడం చాలా హాస్యాస్పదం. పక్కన పాకిస్తాన్లో పెట్రోల్ రేట్ తెలుసా మీకు? అసలు 400 రూపీస్ పర్ లీటర్. 1 లీటర్ ₹400 పాకిస్తాన్లో. భారతదేశంలో ఎంత ఉంది? ₹100 కట్టేటిగా ఉంది. అంటే ప్రధానమంత్రి మోడీ గారు ఎలాగ మనల్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈరోజు కూడా పొదుపు ఎందుకు చేయమంటున్నారు? విదేశీ మార్గ నిల్వలు ఉంటాయి, అవి ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్ అని అంటారు వాటిని. ఆ డబ్బు డాలర్స్ రూపంలో ఉన్న డబ్బు మనకు ఉండవలసిందే. అది లేకపోతే విదేశాల నుంచి మనం పెట్టుబడులు రావు. అది తగ్గకూడదు, ఈ డీజిల్ ఇవన్నీ ఇబ్బందులు మనం పడకూడదని పొదుపు పాటించాలి అందరూ. సగం డీజిల్ కానీ పెట్రోల్ కానీ పర్చేసింగ్ తగ్గించాలని చెప్పి ఆయన విదేశీ మార్గ ద్రవ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒక సంస్థ రావాలన్నా కూడా మన దేశంలో ఎంత ఫారిన్ కరెన్సీ ఉంది అనేది చూసుకుని మరీ వస్తాయి సంస్థలు, ఊరుకునే రావు. అందుకే ఇప్పుడు మన భారతదేశం బాగుంది కాబట్టి అందరూ వస్తున్నారు. సో వైసీపీ వారికి ఇది కూడా అర్థం కావట్లేదు. ₹400 పక్కన పాకిస్తాన్లో ఉంటే ఇక్కడ ₹100కి ₹2 పెరిగింది, ₹3 పెరిగిందని గగ్గోలు పెడుతున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. జగన్మోహన్కి ఎవరు ఇస్తున్నారో తెలియదు కానీ ఐడియాలు కరెక్ట్ ఐడియాలు కదా ఇవన్నీ. దాన్ని దాన్ని పక్క తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎవరైనా జాయిన్ అవ్వండి, వాళ్ళని ఏమైనా చేసుకున్నామంటే ఇబ్బంది ఏమీ లేదు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఆల్రెడీ ఒక అవకాశం జగన్కి ఇచ్చారు, దాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నాడు. ఆయన అనలేము. ప్రభుత్వం మొత్తం టోటల్ ఐఏఎస్లు ఐపీఎస్లు గవర్నమెంట్ అధికారులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అలాగే కనీసం మండల స్థాయి నాయకులు కూడా అందరూ కూడా దాన్ని పాడు చేసుకున్నారు ఆల్రెడీ. మళ్ళా పైన కింద పడి మాట్లాడి మనం పైకి వద్దామంటే అది జరగని పని. ఎప్పటికీ కంపల్సరీ ఉంటుంది. జగన్కి కంపల్సరీగా 25 to 30% ఓటింగ్ అయితే వస్తుంది, రాదని నేను అంటలేదు. అది ఎప్పుడు ఈ దేశంలో జరిగేది ఇవ్వాలి, కొత్తగా ఉండేది కాదు. కాకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఉండాలి, పోరాటం చేయాలి, మళ్ళీ ఖర్చు పెట్టాలి ప్రజల కోసం. మీరు తప్పేం లేదు. కాకపోతే అది జరగదని ఇంకా జరగండి. దీని గురించి ఎక్కువగా ఎవరో కూడా అంత ఆలోచించవలసిన విషయం లేదు. ఓకే, ఇక పోతే రెండోది, బుచ్చిబాబు గారు నిజంగా రామ్ చరణ్ గారిని అద్భుతంగా తీర్చిదిద్దారు. పెద్ద సినిమాలు ట్రైలర్ చూస్తున్నా కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా రామ్ చరణ్ గారు ట్రాన్స్ఫర్మేషన్ బాడీ తయారు చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. చాలా కష్టం, ఎందుకంటే నేను కూడా ఒక జిమ్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. కొంతమంది వస్తారు 1 నెల 2 నెలలు 10 రోజులు, ఒక 6 నెలలు మహా అయితే. దాని తర్వాత వాళ్ళు వదిలేస్తారు, ఎందుకంటే ఆ కష్టాన్ని భరించలేదు. దాన్ని భరించాలంటే నిజంగా చాలా ఓపిక కావాలి. నిజంగా రామ్ చరణ్ గారు గోల్డెన్ స్పూన్తో పుట్టి పెరిగినా కూడా ఇలా కష్టపడ్డారంటే చాలా అద్భుతం. నేను కోరుకున్నాను, ఎందుకంటే నా మూవీ కోసం రామ్ చరణ్ గారు ఇలాగే ఉండాలని చెప్పేసి నేను కోరుకున్నాను. దాన్ని బుచ్చిబాబు గారు ఈరోజు నిజం చేశారు. అలాగే మనం అనుకున్న మూవీలో రామ్ చరణ్ గారు చరిత్ర ముందు చరిత్ర తర్వాత నిలిచిపోయి క్యారెక్టర్ చేస్తున్నారు. ఇది భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన క్యారెక్టర్. ఉండేది ఆయన 15 నిమిషాలు 20 నిమిషాలు ఉండొచ్చు, కానీ ఇది ఒక భారతదేశాన్ని ఊపేసే క్యారెక్టర్, ఇది చరిత్రలో నిలిచిపోయే క్యారెక్టర్. అలాగే ప్రభాస్ గారిని కూడా అనుకుంటున్నాను, మరి వారు ఎంతవరకు దీంట్లో వస్తారో రాదనేది నాకైతే ఐడియా లేదు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జీవితంలో నేను ఎప్పుడో 2017-18లో దీన్ని తయారు చేసుకున్నప్పటికీ ఆయన అనుకోని సంఘటనలు ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా 6-7 సంవత్సరాల కాలంలో కూడా ఆయనకి అటాచ్ చేయని. ఆ మూవీలో ఏ సన్నివేశాలు ఉంటాయి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఫేస్ చేయవలసి వచ్చింది. ఈ ఎక్కడికో పరిగెట్టేసి విదేశాలకు పరిగెట్టేసి చేయవలసిన అవసరం లేదు. క్వాలిటీగానే దేశంలోని ప్రపంచంలో అత్యుత్తమమైన వర్కర్లు మన దగ్గరికి తెప్పించుకుని మనం ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దచ్చు. అవుతుంది, ఖర్చు కంపల్సరీగా ఖర్చు ఎక్కువే అవుతుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో చేసుకోవచ్చు, రామ్ చరణ్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళే అవసరం ఏమీ లేదు. దీని గురించి అన్ని దగ్గరలోనే అయిపోతాయి. కాబట్టి కంపల్సరీగా మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను.
అలాగే రామ్ చరణ్ గారు దయచేసి ఒక్కసారి ఆర్నల్డ్ గారిని మీ పర్సనల్ జిమ్కి ఆహ్వానించండి. అదేవిధంగా మీరు కొంచెం ఇంకా మజిల్స్ ఇంప్రూవ్ చేయడానికి అవసరమైతే యూఎస్ వెళ్ళి ఒక 6 నెలలు ప్రభాస్ గారు మీరు కొంచెం కష్టపడి రండి. ఎందుకంటే వేరియేషన్ ఇంకా బాగుండాలి కాబట్టి ఈ క్యారెక్టర్లు మీకు అలాగే ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీగా మీరు కొంచెం డెవలప్ చేస్తారని ఆలోచిస్తున్నాను. అలాగే పెద్ద సినిమా అత్యద్భుతంగా మంచి సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.